ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, నెస్లే షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్సిఎల్ టెక్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సరేంటి, వాటి మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది, నష్టాలతోనే కొనసాగుతూ ఉంది. గత వారంతో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉందనుకోవచ్చు? ఎందుకు సార్ ఇదంతా? మార్కెట్ చూస్తే కనుక ఒక కీలకమైన 26,000 స్థాయి దగ్గర లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా బాగా తీవ్రమైన ఒడిదొడుకులతోటి తీవ్రమైన పరీక్షని ఎదుర్కొంటూ చూసాము. మార్కెట్ లాస్ట్ వీక్ చూస్తే కనుక కొంచెం బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ హై లెవెల్ నుంచి కొంచెం ఒక 300 పాయింట్ల వరకు ఇంట్రా వీక్లో బాగా కరెక్షన్ రావడము, అలాగే లాస్ట్ వీక్ గమనిస్తే కనుక వీక్లీ లో దగ్గర కనిష్ట స్థాయి దగ్గర క్లోజ్ అయింది కాబట్టి హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. మార్కెట్లో కూడా చూస్తే కనుక మనకి ఈ మధ్యకాలంలో ఎఫ్ఐస్ కూడా లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్లో మళ్ళీ మార్కెట్లో అమ్మకాలు ఒత్తిడి గురి చేయడంతో మార్కెట్లో కూడా కరెక్షన్ కనిపిస్తుంది. అలాగే ఇవాళ వచ్చిన ప్రధానమైన అంశం చూస్తే కనుక ఇవాళ మళ్ళీ రూపీ కూడా చూస్తే కనుక డాలర్తో పోలిస్తే ఆల్మోస్ట్ 90 చేరువలోకి వచ్చింది. లాస్ట్ 1 వీక్ క్రితం కూడా పడిన తర్వాత మళ్ళీ ఈ 2-3 రోజులుగా రికవరీ కావడంతో మార్కెట్లో మళ్ళీ 90 లెవెల్స్కి వచ్చింది కాబట్టి కొంచెం కన్సర్న్స్ కనిపిస్తుంది. అలాగే ఇవాళ కూడా చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లాస్ట్ వీక్ రికవరీ తర్వాత ఇవాళ కూడా ఒక 1% పైగా రికవరీ రావడంతో మార్కెట్ మీద కూడా కొంచెం ప్రభావం అనేది కనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా మార్కెట్ మనం చూస్తున్నాము లాస్ట్ ఒక 2-3 నెలలుగా 26,000 స్థాయి పైన నిలబెట్టుకోలేకుండా కొంచెం కరెక్షన్ వస్తుంది కాబట్టి ఆ వీక్నెస్ అనేది మార్కెట్లో కూడా కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక రూపీ వీక్నెస్, అలాగే మనకి ఒకసారి చూస్తే కనుక ఎఫ్ఐ సెల్లింగ్ ప్రెషరు, అలాగే ట్రేడ్ అన్సర్టనిటీ ఉండడంతో మార్కెట్లో ఒక కరెక్షన్ కనిపిస్తుంది. కాలర్ ఉన్నారు సార్, సునీల్ కుమార్ చేస్తున్నారు ముంబై నుంచి. సునీల్ కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సునీల్ సార్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ సార్. థ్యాంక్ యూ సునీల్ కుమార్, మీకు కూడా అలాగే మన ఏబిఎన్ ప్రేక్షకులు కూడా. సార్ నేను పీసీజీ వస్తు చేసుకున్నాను సార్ అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ లో. ఓకే చెప్పండి సార్. దాన్ని ఎట్లా సార్ పొజిషన్ ఫ్యూచర్లో? పీసీ జ్యువెలర్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా తగ్గుతోంది. లాస్ట్ 1 మంత్గా గమనిస్తే కనుక లాస్ట్ 4 వారాలుగా గమనిస్తే కనుక ఈ స్టాకులు కూడా కంటిన్యూస్గా ఒక ఇంచుమించు 20% వరకు ఒక వీక్నెస్ అనేది కనిపిస్తుంది పీసీ జ్యువెలర్స్. పీసీ జ్యువెలర్స్ కూడా చూస్తే కనుక యువా మిషన్ అనే కంపెనీతో కూడా చూస్తే కనుక వీళ్ళు ఎంఓయూ కుదుర్చుకున్నట్టుగా వార్తలు రావడం చూస్తాము. అయినప్పటికీ స్టాక్ కూడా చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ వీక్నెస్ అనేది కనిపిస్తుంది. పీసీ జ్యువెలర్స్ అయితే నా ఉద్దేశం అయితే మటుకు స్టాక్ బాగా వీక్నెస్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం ప్రస్తుతం ఈ లాస్ట్ 1 or 2 monthsగా బాగా తగ్గింది కాబట్టి కొంచెం నా ఉద్దేశం అయితే కొంచెం బౌన్స్ బ్యాక్లో కొంచెం ఎగ్జిట్ అవ్వచ్చు. కాకపోతే లాస్ట్ 1 yearగా గమనిస్తే కనుక లాస్ట్ ఇయర్ 4,000 కోట్ల నుంచి వీళ్ళ అప్పు కూడా ఆల్మోస్ట్ 1,600 కోట్ల వరకు తగ్గించుకోవడం కూడా మనం చూసాము పీసీ జ్యువెలర్స్. అలాగే లాస్ట్ ఒక 3 నెలలుగా గమనిస్తే కనుక విదేశీ సంస్థలు తమ స్టేక్ని 4.9 నుంచి 6.4% వరకు ఇంచుమించు ఒక 1.5% వరకు కొనుగోలు చేయడం కూడా మనం చూస్తున్నాము పీసీ జ్యువెలర్స్లో. బట్ కానీ స్టాక్ మటుకు కొంచెం వీక్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాల విజయభాస్కర్ చేస్తున్నారు. విజయభాస్కర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. సుందరరాజు గారు నమస్తే. నేను నాట్కో ఫార్మా 12 చెప్పున చెప్పుకున్నా, జొమాటో 3 చెప్పున ఉన్నా, అలా కూడా రేపు వస్తాయని. ఓకే, నాట్కో కూడా వస్తుందని మీ రేటు. కాకపోతే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక నాట్కోలో ఒక 6 నెలలుగా గమనిస్తే కనుక ఇంచుమించు 1,000 రూపాయల నుంచి 800 రూపాయల వరకు రావటము, మళ్ళీ ఈ మధ్యకాలంలో 950 రూపాయల వరకు ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది రావటం మనం చూస్తున్నాము. సో నాట్కోలో మొన్న డిసెంబర్ 1st చూస్తే కనుక వీళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్స్లో ఉన్నట్టుగా ఒక వార్త రావడం చూసాము. సో కాబట్టి ఎర్నింగ్స్ అవుట్లుక్ను కూడా ఈ ఎక్స్పాన్షన్ కొంచెం సపోర్ట్ చేస్తున్న ఒక వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. సో నాట్కో చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగా చీపెస్ట్ లెవెల్లో ఉంది.
స్టాక్ కూడా చూస్తే కనుక హై నుంచి బాగా పడింది. ఈ స్టాక్ చూస్తే కనుక ఇప్పుడు ఈ రేట్లో గమనిస్తే కనుక వీళ్ళ ఈపీఎస్కి ఓన్లీ 10 రెట్లే ట్రేడుతోంది, 900 రూపాయలు. కాబట్టి స్టాక్ కూడా చీప్గానే ఉంది, కాబట్టి హోల్డ్ చేయొచ్చు. కాకపోతే నా ఉద్దేశం మీద కొంచెం డిప్లో మీరు వీలుంటే యావరేజ్ చేయొచ్చు. ఇటర్నల్ జొమాటో గమనిస్తే కనుక 280 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ చూస్తే కనుక కొంచెము ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. కాబట్టి పెద్ద ఈక్విటీ, ఆల్మోస్ట్ 900 కోట్ల ఈక్విటీ, దాంట్లో డెట్ కూడా, అప్పు కూడా కనిపిస్తుంది కూడా. అలాగే ఇటర్నల్ ఒకసారి రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లు గమనిస్తే కనుక 59 కోట్ల నుంచి 65 కోట్ల వరకు క్రమేణంగా తగ్గడంతో స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం కొంచెం పెద్ద కంపెనీ కాబట్టి కొంచెం హోల్డ్ చేసి ఏదైనా కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఇటర్నల్ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. సరే, హెచ్పిఎల్ పవర్ అండ్ ఎలక్ట్రిక్ ఇది లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. హెచ్బిఎల్ పవర్ ఒకసారి గమనిస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. ఓవరాల్గా పవర్ స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక కొంచెం వీక్గా కనిపిస్తున్నాయి. కాకపోతే హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ ఒకసారి గమనిస్తే లాస్ట్ వీక్ ఫస్ట్ టైం ఒక 4.5% వరకు రీబౌండ్ కనిపించింది. ఆల్మోస్ట్ 600 రూపాయల నుంచి 400 రూపాయల వరకు హెచ్పిఎల్ పవర్ బాగా తగ్గడం చూసాము. ఈ స్టాక్ ఈ లెవెల్లో ఇక్కడ కొంచెము సపోర్ట్ కనిపిస్తుంది. లైటింగ్, ఎలక్ట్రానిక్స్, కేబుల్స్, మీటర్స్, స్విచ్ గేర్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్న కంపెనీ. మొన్న రిజల్ట్స్ కూడా ఒకసారి గమనిస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 1700 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంది. 5 ఏళ్ల క్రితం 875 కోట్ల నుంచి క్రమేయంగా ఆల్మోస్ట్ 100% గ్రోత్ అయితే హెచ్పిఎల్ పవర్లో లాస్ట్ 5 ఇయర్స్గా చూసాం. సో కాబట్టి కొంచెం ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు హెచ్పిఎల్ పవర్. నెక్స్ట్ కలర్ కార్తీక్ చేస్తున్నారు నంద్యాల నుంచి. కార్తీక్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే కార్తీక్ గారు. సార్ ఈ టైంలో నేను గోల్డ్ ఈటీఎఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఈ ఎంటర్ అవ్వచ్చా? అదొకటి. రెండోది బిఈఎల్ సార్. బిఈఎల్ లో ఇప్పుడుండే రేట్కి ఎంటర్ అవ్వచ్చా సార్? ఫస్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకసారి గమనిస్తే కనుక ఈ రేట్లో ఎంటర్ అవ్వచ్చు. అంటే ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 430 రూపాయల నుంచి బిలో 400 రూపాయలకి రావడం కూడా చూస్తున్నాము భారత్ ఎలక్ట్రానిక్స్. కానీ ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక డిఫెన్స్ స్టాక్స్ అన్నింటిలో కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ రికవరీ కనిపిస్తుంది. మనకి డిఎస్సి మీటింగ్ ఒకటి ఉంది. మీటింగ్ ముందు చూస్తే కనుక డిఫెన్స్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక అప్ ట్రెండ్ కూడా కనిపిస్తుంది. అలాగే నా ఉద్దేశం అయితే ఈ థీమ్ కూడా ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. కాబట్టి పబ్లిక్ సెక్టార్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి 1954లో ఉన్న డిఫెన్స్ స్టాక్ ఈ మధ్యకాలంలో బాగానే పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్స్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు. అంటే బేసికల్లీ లాస్ట్ 10 ఇయర్స్గా చూస్తే కనుక నిఫ్టీ, సెన్సెక్స్తో పోలిస్తే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఈ లాస్ట్ 1 ఇయర్ ర్యాలీకి ముందే చూస్తే కనుక ఈ 2 కమోడిటీస్ అవుట్ పెర్ఫామ్ చేసింది. కాకపోతే నా ఉద్దేశం అయితే కొంచెం బాగా పెరిగింది కాబట్టి కొంచెం డిప్లో తీసుకోవచ్చు. టాప్ కంపెనీస్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్ ఉంది, అలాగే ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ ఉంది, అలాగే కోటక్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో మంచి రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి కరెక్షన్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ నాగరాజ్ చేస్తున్నారు. నాగరాజ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే నాగరాజ్. ఒకసారి మీ స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. మీ స్టాక్ నేమ్ అర్థం కావట్లేదు సార్. జైశ్రీ టీ. అవును సార్. ఓకే, జైశ్రీ టీ చూస్తే కనుక బేసికల్గా ఈ మధ్యకాలంలో వచ్చే వార్త చూస్తే కనుక మనకి టీ ప్రొడక్షన్ కొంచెం బాగా పెరిగినట్టుగా వార్త రావడం సమూ. అలాగే ఏడాది చూస్తే కనుక టీ స్టాక్స్ అన్నింటిలో కూడా కొంచెము లైమ్ లైట్లో ఉండేట్టుగా వార్త కూడా రావడం కూడా చూస్తాము. సో టీ స్టాక్స్ అన్ని కూడా లైమ్ రేట్లు ఉంది. 87 రూపాయల దగ్గర ప్రస్తుతం జైశ్రీ టీ ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం అయితే ఓకే, ఈ లెవెల్లో కాకుండా కొంచెం ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి జైశ్రీ టీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 120 రూపాయల నుంచి 85 రూపాయల వరకు తగ్గింది. మొన్న 2 క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగా రాకపోవడంతో స్టాక్ కూడా తగ్గింది. బట్ కానీ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టీ కంపెనీ, 1945లో స్టార్ట్ అయిన టీ కంపెనీ జైశ్రీ టీ. నా ఉద్దేశం అయితే మొన్న లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగాలేదు. బట్ ఓవరాల్గా 8,000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ జైశ్రీ టీ. చిన్న డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ మస్తాన్ చేస్తున్నారు. మస్తాన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. ఏమండి, ఇప్పుడు నా దగ్గర రామకృష్ణ కోర్ది 800 రూపాయలు 80 షేర్లు ఉన్నాయండి. అవి కరెంట్ రేట్ లో సెల్ చేసేసి సిల్వర్ డీస్, కజారియా, సెర్మెక్ షేర్లు కొనుక్కోవచ్చా?
రామకృష్ణ ఫోర్జింగ్స్ ఈ లెవెల్లో అమ్మచ్చు అంటే ఒకసారి మనం గమనిస్తే ఈ మధ్య కాలంలో రామకృష్ణ ఫోర్జింగ్స్ ఆల్మోస్ట్ 1000 రూపాయల నుంచి 500 రూపాయల వరకు 50% వరకు స్టాక్ తగ్గిపోయింది. తగ్గిన తర్వాత లాస్ట్ వీక్ ఫస్ట్ టైం ఒక 8% వరకు రామకృష్ణ ఫోర్జింగ్స్లో ఒక బౌన్స్ బ్యాక్ కూడా కనిపించింది. రామకృష్ణ ఫోర్జింగ్ చూస్తే కనుక బేసికల్గా ఫోర్జింగ్ సెగ్మెంట్లో ఉన్నారు. అలాగే ఫండమెంటల్గా గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 4000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంది. అలాగే క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కొంచెం ఫ్లాట్గా ఉంది. ముఖ్యంగా మొన్న రిజల్ట్స్ బాగా అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ప్రకటించడంతో ఈ మధ్య రామకృష్ణ ఫోర్జింగ్స్ అనేది తగ్గింది. బట్ నా ఉద్దేశం అయితే ఓవరాల్గా ఫండమెంటల్గా మంచి కంపెనీ కాబట్టి, పైగా స్టాక్ కూడా బాగా తగ్గింది కాబట్టి నా ఉద్దేశం అయితే రామకృష్ణ ఫోర్జింగ్స్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. చిన్న ఈక్విటీ ఉన్న కంపెనీ, కాకపోతే డెట్ కూడా ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ డెట్ కూడా కొంచెం పెరిగినట్టుగా కనిపిస్తుంది. అందువల్ల ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ కూడా కనిపిస్తుంది. ఎఫ్ఐస్ ఆల్మోస్ట్ 22% వరకు ఈ కంపెనీ రామకృష్ణ ఫోర్జింగ్స్లో కూడా స్టేక్ ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ గురించి అడిగారు. ఇందాక మనం అనుకున్నట్టుగా కొంచెం బాగా పెరిగిపోయింది కాబట్టి బహుశా ఈ 2026 అవుట్లుక్ చూస్తే కనుక 2025 అనుకున్న దానికన్నా, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం ఓవర్ రిటర్న్స్ రావడము, చాలా ఓవర్గా మనకి బాగా పెరగటం కూడా చూసాము. అంచనాలు మించి కొంచెం స్టాక్లో ఈ 2 ప్రీషియస్ కమోడిటీస్లో ర్యాలీ వచ్చింది కాబట్టి కొంచెం ఈ క్వార్టర్ కొంచెం బ్రీతర్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి చిన్న డిప్లో తీసుకోవచ్చు. సార్, నెట్వర్క్ టెక్నాలజీస్, సిమెన్స్ ఎనర్జీ లాస్లో ఉన్నారంటే హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ కోసం, లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? చూస్తే కనుక అసలు 1200 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు లాస్ట్ 1 ఇయర్లో పెరిగిన తర్వాత మీరు లాస్లో ఉన్నారంటే బహుశా ఈ మధ్య కాలంలో ఒక 3 నెలల క్రితం ఏర్పడిన గరిష్ట స్థాయి 4400 రూపాయల స్థాయిలో తీసుకున్నారేమో హై లెవెల్లో. అందువల్ల మళ్ళీ కొంచెం బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు కొంచెం కరెక్షన్ కూడా కనిపిస్తుంది. సో ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా ఒక బై ఇనిషియేట్ చేసినట్టుగా ఒక వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. టార్గెట్ కూడా 4110 రూపాయలు ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి నెట్వర్క్ టెక్నాలజీస్ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే సిమెన్స్ ఎనర్జీ తెలిసిందే ఈ మధ్యకాలంలో 3600 రూపాయల నుంచి 2600 రూపాయల వరకు పడింది. మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత సిమెన్స్ ఎనర్జీ కూడా బాగా కరెక్షన్ కనిపించింది. కానీ కొన్ని రోజుల క్రితం చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ప్రభుదాస్ లిల్లదర్ హోల్డ్ ఇచ్చారు. మోతిలాల్ ఓస్వాల్ బై ఇచ్చి 3800 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కొంచెం బాగా తగ్గింది కాబట్టి ఆల్మోస్ట్ మొన్న జూన్లో లిస్ట్ అయిన కంపెనీ సిమెన్స్ ఎనర్జీ ఏ రేట్లో అయితే మనకి మార్కెట్లోకి లిస్ట్ అయిందో అదే రేటుకి మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 6 నెలల తర్వాత రావడం కూడా చూస్తున్నాం కాబట్టి కొంచెం సిమెన్స్ ఎనర్జీ వీలుంటే ఈ లెవెల్లో పై తీసుకోవచ్చు. సార్, టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు సార్, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని కరెంట్ ప్రైస్లో? ఓకే, ఈ మధ్య మెటల్ స్టాక్స్ అన్నింటిలో కూడా ర్యాలీ వచ్చిన తర్వాత టాటా స్టీల్లో కూడా ఒక అప్ ట్రెండ్ తర్వాత ఇప్పుడే కొంచెం ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్లో కనిపిస్తుంది. సో కాబట్టి టాటా స్టీల్ 170 రూపాయల దగ్గర అట్రాక్టివ్గా ఉన్నప్పటికీ ఈ మధ్య కొంచెం రన్అప్ కూడా వచ్చేసింది కాబట్టి టాటా స్టీల్ అయితే నా ఉద్దేశం ఈ లెవెల్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఈ మధ్య కూడా చూస్తే కనుక టాటా స్టీల్ కూడా కొంచెం ఒక పాజిటివ్ న్యూస్లో ఉండడం కూడా మనం చూస్తున్నాము. ఓకే, టాటా స్టీల్ అయితే హోల్డ్ చేయొచ్చు. ఫిన్టెక్ హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు సార్. ఓకే, ఫిన్టెక్ గురించి అడిగారు. బహుశా పీబీ ఫిన్టెక్ ఉంటుంది. పీబీ ఫిన్టెక్ అంటే పాలసీ బజార్. ఓకే, పీబీ ఫిన్టెక్ హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య లాస్ట్ 3 నెలలుగా బాగానే పెరిగింది. ఆల్మోస్ట్ 16-1700 రూపాయల నుంచి 19,000-2000 రూపాయల వరకు పెరిగింది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పాజిటివ్గానే వచ్చింది. సో పీబీ ఫిన్టెక్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. టాటా సిల్వర్ ఈటీఎఫ్ గురించి అడుగుతున్నారు సార్. ఇంతకుముందు బై చేశారు, కరెంట్ మళ్ళీ యాడ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. టాటా సిల్వర్ ఈటీఎఫ్ చూస్తే కనుక మీరు ఫర్దర్గా యావరేజ్ చేయాలనుకుంటున్నారు. నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేసేయచ్చు. టాటా సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ చూస్తే కనుక ఈ మధ్య ఈ స్టాక్లో కూడా ఆల్మోస్ట్ 50-60% వరకు రిటర్న్ అవుతుంది. ప్రస్తుతం 22 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయండి ఉన్నది. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందర్రాజా గారితో. సార్ నమస్కారం సుందరరాజా గారు. సార్ ఇది డిక్సన్ బాగా డౌన్ అవుతుంది, దీని గురించి కొంచెం చెప్పండి సార్. 13,000 తీసుకున్నాను. ఓకే, డిక్సన్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య ఈ స్టాక్ కొంచెం హై నుంచి కరెక్ట్ రావడం వద్ద చూస్తున్నాము. బట్ డిక్సన్ టెక్నాలజీస్ అయితే కనుక ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. అలాగే కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 18,000 రూపాయల నుంచి 12,000 రూపాయలకి రావటము. సో ప్రస్తుతం 11-12,000 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి డిక్సన్ టెక్నాలజీస్ అయితే నా ఉద్దేశం అయితే మరి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని. ఏషియన్ పెయింట్స్ కూడా ఈ మధ్యకాలంలో ఈ స్టాక్ చూస్తే కనుక సైడ్ వేస్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 2,800 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది.
మొన్న రిజల్ట్ చూస్తే కనుక ఏషియన్ పెయింట్స్కి మంచి రిజల్ట్సే పోస్ట్ చేశారు. ఏషియన్ పెయింట్స్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. స్టాక్ కూడా చూస్తే కనుక బేసికల్గా ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్ అన్న సంగతి తెలిసింది. ఈ ఏడాది ఆల్మోస్ట్ 3,700 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ ఏషియన్ పెయింట్. సో ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. కెనరా బ్యాంక్ గురించి అడుగుతున్నా సార్, ప్రజెంట్ ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? కెనరా బ్యాంక్ హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ర్యాలీలో కెనరా బ్యాంక్ బాగా పెర్ఫామ్ చేసింది. లాస్ట్ 2 క్వార్టర్ల రిజల్ట్ తర్వాత కెనరా బ్యాంక్లో ఒక మంచి అప్ మూమెంట్ కూడా కనిపించింది. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ మధ్య కాలంలో కూడా చూస్తే కనుక మనకి మళ్ళీ బడ్జెట్లో కూడా ఏమైనా కొంచెం రిఫార్మ్స్ లాంటివి కనుక వస్తే కనుక ఈ బ్యాంక్స్ అన్ని కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ చక్రి చేస్తున్నారు గుంటూరు నుంచి. చక్రి గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. సుందరరాజు గారు నమస్తే. నమస్తే చక్రి గారు. సార్ మరి డిక్సాను 13,000లో కొన్నాము సార్, 500 షేర్లు కొన్నాము. ఓకే, అది బాగా పడిపోతుంది సార్. అదే రెండవది రిలయన్స్ కూడా తీసుకున్నాము, లాంగ్ టర్మ్ కనే తీసుకున్నాము. మేము తీసుకున్న తర్వాత 10% లాస్ లోకి వెళ్ళిపోయా. ఓకే, డిక్సన్ అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మొన్న December 22 చూస్తే కనుక కోటక్ సెక్యూరిటీస్ డిక్సన్ని చూస్తే కనుక అప్గ్రేడ్ చేసినట్టుగా వార్త రావడం చూసాము. 17,500 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కనిపించింది. అలాగే ఇంటర్నేషనల్ సంస్థ నొమురా కూడా చూస్తే కనుక డిక్సన్ టెక్నాలజీస్ ప్రైస్ టార్గెట్ కూడా కొంచెం అప్గ్రేడ్ చేసినట్టుగా ఒక బై అడ్వైస్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. బట్ మనకు తెలిసిందే ఈ సెక్టర్లో చూస్తే కనుక మనకి చైనా నుంచి కాంపిటీషన్ కూడా మనకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్త రావడంతో ఈ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ తయారు చేసే స్టాక్స్లో కొంచెం కరెక్షన్ రావడం చూస్తాం. సో బాగా డౌన్లో ఉంది, టెక్నికల్గా కొంచెం బాగా పడింది కాబట్టి, అలాగే స్టాక్ కూడా సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి, అలాగే బ్రోకరేజ్ ఫర్మ్స్ కూడా అప్గ్రేడ్ చేశారు కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు డిక్సన్. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు కొత్తగూడెం నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే వెంకటేష్ గారు. సార్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ 90 షేర్స్ ఉన్నాయి, 40% లాస్ లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చు సార్? హోల్డ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. కానీ టాటా మోటార్స్ పీవీ మటుకు కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసింది మటుకు మనకు తెలిసింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ ఆటో సేల్స్ కూడా మనకి ఫర్దర్గా ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే మొన్న రిజల్ట్ మీరు గమనించుంటారు, 14th నవంబర్న టాటా మోటార్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్లో బాగా కరెక్షన్ కనిపించింది. బట్ ఈ లెవెల్లో హోల్డ్ చేయొచ్చు టాటా మోటార్స్. చంబల్ ఫర్టిలైజర్స్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? చంబల్ ఫర్టిలైజర్స్ టాప్ కంపెనీ. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఆల్మోస్ట్ 700 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పడి లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక చంబల్ ఫర్టిలైజర్స్లో కూడా ఒక అప్ ట్రెండ్ కూడా కనిపించింది. సో రేపు బడ్జెట్లో కూడా మళ్ళీ మనకి అగ్రికల్చర్కి కూడా ఏదైనా కొంచెం పాజిటివ్గా వస్తే కనుక చంబల్ ఫర్టిలైజర్స్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. స్టాక్ కూడా బాగా చీపర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశం అయితే చంబల్ ఫర్టిలైజర్స్ హోల్డ్ చేయొచ్చు. మొన్న క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక 3 నెలల త్రైమాసిక ఫలితాలు ఆల్మోస్ట్ 650 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ చంబల్ ఫర్టిలైజర్స్. సో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు చేసుకోవచ్చు సార్. అలాగే మిడ్ క్యాప్ రికవరీ, స్మాల్ క్యాప్ అప్ ట్రెండ్, ఏంటి సార్ రీజన్స్? మొన్న లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్ కొంచెం స్టడీగా ఉన్నప్పుడు మనకి స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇండెక్స్లో బాగా రికవరీ కనిపించింది. సో దీంతో కొంచెము స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెము బాటమ్ అవుట్ అయిపోయి ఇక్కడి నుంచి కొంచెం పెరుగుతాయని మనకి మార్కెట్లో కొన్ని రిపోర్ట్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా కొంచెం రికవరీ వచ్చినప్పటికీ బట్ కానీ ఇవాళ రియాక్షన్ చూస్తుంటే కనుక మళ్ళీ కొంచెము ఈ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం వాల్యుయేషన్స్ కూడా వాళ్ళు వచ్చిన రిపోర్ట్ కూడా చూస్తే కనుక అంత ఎక్స్పెన్సివ్గా లేదన్న వార్త రావడం కూడా మనం చూసాం కాబట్టి మేబీ కొంచెం వెయిట్ చేసి డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. నమస్తే సుందరరాజు గారు. నమస్తే శ్రీధర్. మా దగ్గర సెంట్రల్ బ్యాంక్ 41 ఉన్నాయని, యూకో బ్యాంక్ ఏమో 33 ఉన్నాయి సార్. అలాగే ఐఓబి కూడా ఉన్నాయి, సౌత్ బ్యాంక్ కూడా ఉన్నాయి. ఇవన్నీ యావరేజ్ నా చేస్తే నాకు నో లాస్ నో ప్రాఫిట్ అండి. ఇవి తీసేసేమైనా స్టేట్ బ్యాంక్ కానీ లేకపోతే హెచ్డిఎఫ్ కానీ వెళ్ళమంటారా? ఓకే, యూనియన్ బ్యాంక్ ఈ మధ్య కాలంలో బాగానే పెరిగింది. సెంట్రల్ బ్యాంక్ కూడా చూస్తే కనుక ఒక స్వల్ప రికవరీలో కనిపించింది. అలాగే ఐఓబి మటుకు కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. సో మీరు అనుకుంటున్నట్టుగానే కొంచెము బ్యాంక్స్ అన్నింటిలోనూ బాగా పెరిగింది కాబట్టి మేబీ కొంచెం కరెక్షన్ అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు కొంచెం స్వల్ప ప్రాఫిట్లో కాబట్టి వీటిల్లో మీరు ఎగ్జిట్ అయ్యి అలాగే మీరు అనుకున్నట్టుగానే ఎస్బీఐలో బాగా స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. ఎస్బీఐ కానీ ఇన్ఫోసిస్ కానీ అలాగే టీసీఎస్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ శ్రీరామ్ చేస్తున్నారు. శ్రీరామ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. హలో శ్రీరామ్ గారు. నమస్తే అండి. మాది బజాజ్ హౌసింగ్ ఉందండి. నాది యావరేజ్ ప్రైస్ 125 అండ్ 1000 షేర్స్ ఉన్నాయి. అది ఎంతవరకు ఉంచొచ్చండి? అంటే
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత 110 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 90 రూపాయల వరకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తగ్గింది. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ కొన్ని రోజుల క్రితం ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ బజాజ్ ఫైనాన్స్ తీసుకోవచ్చని టార్గెట్ ప్రైస్ 125 రూపీస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఈ స్పేస్లో ఇండస్ట్రీలో చూస్తే కనుక బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ టాప్ కంపెనీ అనే సంగతి మనకు తెలిసిందే కాబట్టి, అలాగే మనకి రెప్యూటెడ్ సంస్థ కూడా కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్ అన్ని కొంచెం వీక్గా ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ వచ్చింది. బట్ హోల్డ్ చేసుకోవచ్చు, చిన్న డిప్లో బై చేయొచ్చు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. సార్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నారు. ఓకే, మ్యాక్స్ లైఫ్ కూడా ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య కొంచెము ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిట్లో కూడా చూస్తే కనుక కొంచెం రికవరీ కూడా కనిపించింది. కాబట్టి నా ఉద్దేశం అయితే మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంచెం మేబీ కొంచెం డిప్లో తీసుకోవచ్చు. అలాగే ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్ బ్యాంక్ అవాయిడ్ చేయొచ్చు. బ్యాంక్ స్టాక్స్లో చూస్తే ఎస్ బ్యాంక్ ఈ మధ్య కాలంలో మళ్ళీ కొంచెం 24 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 21 రూపీస్కి రావటము, అలాగే ఆల్ టైమ్ హై ఈ మధ్య కాలంలో చూస్తే 32 రూపీస్ నుంచి తగ్గింది. కాబట్టి ప్రస్తుతం ఎస్ బ్యాంక్ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ అదానీ గ్రీన్ ఎనర్జీ గురించి అడుగుతున్నారు సార్. ఓకే, అదానీ గ్రీన్ ఎనర్జీ ఈ మధ్య ఈ స్టాక్ సైడ్ వేస్ రేంజ్లో ఉంది. లాస్ట్ ఒక 6 మంత్స్గా చూస్తే కనుక 1000 రూపాయల దగ్గరే ప్రస్తుతం అదానీ గ్రీన్ ఎనర్జీ ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాము. సో ఉన్నాయంటే హోల్డ్ చేయొచ్చు, కానీ ఫ్రెష్ బ్యాంక్ అయితే కొంచెం ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే స్టాక్ ఆల్మోస్ట్ 80 టైమ్స్ వీళ్ళ ఈపీఎస్కి ట్రేడుతుంది కాబట్టి ఎక్స్పెన్సివ్ ఉంది. బట్ బి డిప్లో కన్సిడర్ చేయొచ్చు. జిందాల్ స్టీల్ గురించి అడుగుతున్నారు సార్, ఉన్నాయి ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా? జిందాల్ స్టీల్ చాలా పెద్ద గ్రూప్ అని సంగతి మనకు తెలిసిందే. ఈ మధ్య చూస్తే కనుక స్టాక్ లోయర్ రేట్ నుంచి ఆల్మోస్ట్ 750 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు పెరిగింది. కాబట్టి కొంచెం మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారంటే కనుక హోల్డ్ చేయొచ్చు. కానీ వాళ్ళు వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు కెపాసిటీ స్టీల్ ప్రొడక్షన్ని డబల్ చేసుకుంటున్నట్టుగా 2028 కల్లా ఒక వార్త రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి జిందాల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ హోల్డ్ చేయొచ్చు, మేబీ షార్ట్ టర్మ్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నారు సార్, ఇది ఎగ్జిట్ అయ్యి ఇంకా వేరే ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. లాస్ట్ 2 నెలలుగా గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 1800 రూపాయల నుంచి 2100 వరకు పెరిగింది. సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నా ఉద్దేశం అయితే అవుట్ పెర్ఫార్మర్ అయ్యి లాస్ట్ 6 మంత్స్గా కంటిన్యూస్గా పెరుగుతుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం ఎస్బీఐ లైఫ్. సార్ గోల్డ్ ప్రైజెస్ గురించి అడుగుతున్నారు, ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది నెక్స్ట్ అని. సో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక గోల్డ్ ప్రైసెస్ భారీగా పెరిగిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా గమనిస్తే కనుక మొన్న ఆగస్టులో చూస్తే కనుక కొంచెం ఆల్మోస్ట్ అక్కడి నుంచి గమనిస్తే 50 to 60% వరకు పెరిగింది. అలాగే మొన్న 2024లో గమనిస్తే కనుక 2000 నుంచి 4500 వరకు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ రౌండ్స్ మోర్ దెన్ 100% రిటర్న్ కూడా ఇవ్వడం కూడా చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఎంత పెరుగుతుందంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము కూడా, కాకపోతే బాగా పెరిగింది కాబట్టి కొంచెము ట్రేడర్స్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కొంచెం హై లెవెల్లో కాకుండా డిప్లో కన్సిడర్ చేయొచ్చు. సార్ ఫైనల్గా మా టెక్నికల్గా మార్కెట్ ఎలా ఉంది సార్? సో మార్కెట్ చూస్తే కనుక 26 కీలకమైన స్థాయి దగ్గర ప్రస్తుతం మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మార్కెట్ ఇవాళ రేపు ఈ 26,000 కీలకమైన లెవెల్స్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఒకవేళ కనుక ఈ లెవెల్ కింద కనుక క్లోజ్ అవుతే మటుకు మార్కెట్లో కొంచెం ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక మరింత ఈ మధ్య కాసేపట్లో కొంచెం లాసెస్ కూడా మరింత పెరిగాయి. ఆల్మోస్ట్ 115 పాయింట్స్ వరకు తగ్గింది. 25,926లో ట్రేడ్ అవుతుంది కాబట్టి సో 26 పైన నిలబడే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి మేబీ షార్ట్ టర్మ్లో కొంచెం వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది మార్కెట్. నెక్స్ట్ కల రామలింగేశ్వరరావు ఉన్నారు. రామలింగేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ నమస్తే అండి, నా దగ్గర హెచ్ఎఫ్సిఎల్ ఉన్నాయండి, ఉంచుకోమంటారా అమ్మేయమంటారా? ఓకే, హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ గమనిస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ కొంచెం వీక్గా ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య 80 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పడి ఇవాళ చాలా కాలం తర్వాత ఒక 10% వరకు రికవరీ అనేది కనిపించింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హెచ్ఎఫ్సిఎల్ కొంచెం ఒక చిన్న బౌన్స్ బ్యాక్లా ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చిన వార్త చూస్తే కనుక క్యూఏపీ ఇష్యూ కూడా వీళ్ళు లాంచ్ చేశారు, ప్రీమియంలో లాంచ్ చేశారు కాబట్టి మేబీ కొంచెం పాజిటివ్ న్యూస్లో ఉంది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు, బాగా డౌన్లో ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్ర.